ఏ సిద్ధాంతాల ముసుగులో మనం వెళ్ళకూడదు. సిద్ధాంతం అంటే ఒక భ్రమలు, భ్రాంతి, ఆచరణ సాధ్యం కాని విషయాలు మాత్రమే బోధిస్తారు. భ్రమలు కల్పిస్తారు, భ్రాంతి కల్పిస్తారు, ఆచరణ యోగ్యం కాని మాటలన్నీ మన ముందు ఉంచేసి మనల్ని మానసికంగా ఏదో ఒక పోరాటం వైపు సంసిద్ధులను చేస్తారు తప్ప మనం నిజంగా ఎక్కడ పోరాటం చేయాలో మనల్ని మర్చిపోయేటట్టుగా చేసేటివి ఈ సిద్ధాంతాలుగా మనం వాటిని చూడవలసిన అవసరం ఉంది. అది కమ్యూనిస్టు సిద్ధాంతమైన, ప్రాంతీయవాదమైన, జాతీయవాదమైన, హిందుత్వవాదమైన, ప్రాంతీయవాదమైన, భాషావాదమైన, ఇవన్నిటి పేరిట గత 78 సంవత్సరాలుగా దగాపడ్డ సామాజిక వర్గాలు ఎవరంటే బీసీలే, అందులో ప్రధానంగా యాదవులే. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి దగాపడడానికి, మోసపోవడానికి మనం సంసిద్ధులం కావద్దు. ఏ మాయలో పడవలసిన అవసరం లేదు. మన కోసం మనం ఎట్లా పోరాటం చేయాలన్న సిద్ధాంతాన్ని, తాత్వికతను మనం రూపొందించుకొని ముందుకు సాగితే తప్ప ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన వాటా మనకు రావాలంటే మన ఆలోచన కేంద్రాలను నిర్మాణం చేసుకోవాలి.